అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు మనం 10వ తరగతి తెలుగు వాచకంలోని 4వ పాఠం ఉపన్యాస కళ అనే పాఠంలో ఇంతకుముందు మొదటి వీడియోలో పాఠంలో చాలా వరకు తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో మిగిలిన భాగం గురించి తెలుసుకుందాం. వేదిక కొన్ని పాటించవలసిన రీతులు. వేదిక మీదకి వెళ్ళేటప్పుడు చాలా హుందాగా వెళ్ళాలి. అలాగే అనేక వేల మంది వాళ్ళని గమనిస్తూ ఉంటారు, ఆ విషయం మర్చిపోకూడదు. తర్వాత స్టేజీ మీద ఎబ్బెట్టుగా ప్రవర్తించేటట్టుగా వక్తల దృష్టిలో ముందుగానే చులకనైపోతాడు. ఇష్టమైనట్టుగా బిహేవ్ చేస్తే వేదిక ఎక్కేటప్పుడు కానీ ఎక్కి నిలబడే తీరులో కానీ మాట్లాడే తీరులో కానీ ఏదైనా తేడా కనిపించింది అంటే చులకనైపోతాడు. అతడి వంతు వచ్చినప్పుడు అధ్యక్షుడు అతడి పేరు చెప్పగానే అందరూ అగో వీళ్ళు వేస్తున్నాడురా, వీడు ఇప్పుడు చెప్తాడురా, వీడు మాట్లాడతాడురా అంటారని నవ్వుకుంటూ వాళ్ళు గుసగుసలు చెప్పుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూస్తే సభకేసి చూస్తున్నప్పుడు వాళ్ళందరికీ చెవులు కొరుక్కుంటూ మాట్లాడుకుంటూ కామెడీలు చేసుకుంటూ ఉంటే స్టేజీ మీద ఉన్న వాళ్ళకి కొంచెం తికమక అనిపిస్తుంది, భయం వేస్తుంది. అది అంతటితో ఆగిపోతుందా? ఈ వక్త అపహాస్యం పాలవుతాడు కూడా, ఎగతాళి చేయబడతాడు. ఉపన్యాసం ముగించకుండానే మధ్యలోనే కూర్చోవలసిన పరిస్థితులు కూడా ఉంటాయి సమానంగా లేకపోతే. అందుకే వేదిక మీద కూర్చున్నటువంటి వక్తలందరూ కూడా సమయానికి ఆ సందర్భానికి తగినట్టుగా చక్కటి దుస్తులు వేసుకోవాలి. శ్రోత అతను చూడగానే ఇతను ఎలా ఉన్నాడు అని మనిషిని చూడగానే ఒక ఐడియాకి వచ్చేస్తారు అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు. శ్రోతల యొక్క గౌరవాన్ని ముందరే పోగొట్టుకునే విధంగా ఉండకూడదు. అంటే చూడగానే గౌరవప్రదంగా కనిపించాలన్నమాట. అప్పుడు కానీ ఇతను చెప్పే విషయాన్ని ప్రేక్షకులు వినరు. సాదా దుస్తుల్లో హుందాగా తయారవ్వచ్చు. అలా అని చెప్పేసి పెద్ద పెద్ద గొప్ప డ్రెస్సులు వేసుకోమని కాదు, సాదా దుస్తులైనా కూడా చాలా చక్కటిగా హుందాగా మనం నలిగిపోయిన బట్టలు పిచ్చి పిచ్చిగాను చిరిగిపోయిన బట్టలు అలా కాకుండా ఉన్నంతలో నీట్గా కూడా ఉండొచ్చు అనమాట. హుందాగా తయారవచ్చు. వేదిక మీద వక్త ప్రవర్తన, కొన్ని సలహాలు, పరిహరించదగినటువంటి కొన్ని లోపాలు, వాటి గురించి ఇచ్చాడు చూడండి. కుర్చీలో కూర్చుంటారు వేదిక స్టేజ్ ఎక్కి. కూర్చుని వాళ్ళు ముందరికి వెనక్కి ఊగుతూ అదేదో కుర్చీలో అన్కంఫర్టబుల్గా తిరిగి కూర్చున్నట్టుగా కూర్చోకూడదు, కంఫర్టబుల్గా కూర్చోవాలి. గురి పెట్టినట్లు ఒకవైపు ప్రేక్షకులనే చూస్తూ కూర్చోవడం, లేకపోతే నేల చూపులు చూస్తూ కూర్చోవడం, పైకి చూస్తూ కూర్చోవడం, దిక్కులు చూస్తూ కూర్చోవడం, నోరంతా తెరిచి ఆవలిస్తూ అలా ఉండడం. ఆవలించకూడదా స్టేజీ ఎక్కితే అని కాదు. స్టేజీ ఎక్కినప్పుడు ఆవలింత వస్తే కర్చీఫ్ లాంటిది ఏదైనా అడ్డు పెట్టుకుని, కర్చీఫ్ లేకపోతే చిగైనా సరే నోటికి అడ్డం పెట్టుకుని, అంటే పెద్దగా మన నోరంతా ప్రేక్షకులకు కనిపించకుండా చిన్నగా ఆవలించాలి. అంటే మన ఆవలింతని దాచుకోవచ్చు అనమాట. కర్చీఫ్ అడ్డంగా పెట్టుకుని చేతులు అడ్డంగా పెట్టుకుని ఆవలింతని దాచుకోవచ్చు. అంతేగాని ఇంత నోరు ప్రేక్షకులకు కనిపించాల్సిన అవసరం లేదు. అలాగే వక్త ప్రేక్షకుల్లో కూర్చుని ఉన్న తన స్నేహితులను చూశాడనుకోండి, ఇంకా స్టేజీ మీద ఉన్నా సరే హాయ్ రా అన్నట్టుగా చేతులు ఊపకూడదు. అలా చేస్తే ముందు వరుసలో కూర్చున్నటువంటి ప్రేక్షకులు ఏం చేస్తారు, ఎవరిని చూసి హాయ్ చెప్తున్నాడు ఈయన అని అందరూ వెనక్కి చూస్తారనమాట. అందుకని ఇప్పుడు ఈయన చెప్పే విషయం మీద కంటా కూడా ఈయన చెయ్యి ఊపిన వ్యక్తి ఎవడా అన్నట్టుగా దాని మీదే ఇంట్రెస్ట్ పెరుగుతుంది ప్రేక్షకుల్లో. తర్వాత కుర్చీలో తల వెనక్కి వాల్చేసి కాళ్ళు ముందుకు చాచి పడ కుర్చీలో కూర్చున్నట్టుగా కూర్చోకూడదు. కుర్చీలో ఎలా కూర్చోవాలి, అందరూ ఉన్నప్పుడు నీటారుగా చక్కగా ఊపిరి బిగపెట్టి బిర్ర బిగుసుకుని కూర్చోవడం కూడా ఏదో అతుక్కుపోయాడు వీడు కర్రలా కట్టెలా కూర్చుండిపోయాడు అన్నట్టు కాకుండా, వాళ్ళ మీద కాలేసి కూర్చోవడం కూడా కాకుండా చక్కగా సభా మర్యాదకు తగ్గట్టుగా నార్మల్గా కుర్చీల్లో కూర్చోవాలన్నమాట. అలాగే మైక్ ఎలా ఉపయోగించాలి దానికి కొన్ని సూచనలు ఇచ్చారు. మొదటగా ఏం చేయాలి, మైక్ ముందు నిల్చున్నప్పుడు తిన్నగా నిల్చోవాలి. 2 పాదాలని దగ్గరగా పెట్టేయకుండా కొంచెం దూరంగా పెట్టి ఎడబెడంగా పెట్టి నిల్చోవాలి. అంటే జెండాకరలా కాకుండా మామూలుగా నిల్చోవాలన్నమాట. లేదు కుస్తీ పడడానికి వీలుగా ఉన్నట్టుగా ఇంత దూరం కాళ్ళు జరిపేసి ఇలా కుస్తీ పడడానికి ఉన్నట్టుగా కూడా నిల్చోమని కాదు, రిలాక్స్గా నిల్చోవాలన్నమాట. మైకు ముందు స్టాండుని పెట్టడం ప్రధానంగా చేస్తూ ఉంటారు. వక్తకు మైకుకు ఉండాల్సిన దూరాన్ని చివరకు మేనేజ్ చేయడానికి అక్కడ ఎందుకు పెట్టారు మైకు అంటే, నువ్వు ఇంత డిస్టెన్స్లో నిలబడాలి మైకు ముందర అని దాని గురించి మైక్ కూడా పెట్టడం జరుగుతుంది. అక్కడ రిఫరెన్స్ మన ఏదైనా మధ్యలో మాట్లాడాల్సిన విషయం ఏదైనా కావాలి అంటే రిఫరెన్స్ పేపర్స్ పెట్టుకోవచ్చు. ఆ పెట్టుకునే చిన్న స్టాండ్ కూడా ఉంది అక్కడే.
వక్త ఆ స్టాండ్ని రెండు వైపులా రెండు చేతులతో గట్టిగా పట్టేసుకుని తను బరువంతా దాని మీద వేసినట్టుగా ఉండకూడదు. కొందరు ఏం చేస్తారు, స్టాండ్ను మాట్లాడుతున్నంతసేపు కూడా గట్టిగా పట్టేసుకుని వదలకుండా ఆ స్టాండ్ని గట్టిగా కుదిపేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడుతుంటే ఏమవుతుంది, మైక్ కదిలిపోతూ ఉంటుంది. దానివల్ల రకరకాల శబ్దాలు వస్తాయన్నమాట. అందుకని అలా కూడా ఉండకూడదు. ఇంకా ప్రసంగించేటప్పుడు ఎన్ని భాగాలు ఉన్నాయంటే 3 రకాలు ఉంటాయి. 1 ప్రారంభించడం, 2 విషయం ఏం చెప్పదలుచుకున్నావో ఆ విషయం గురించి చెప్పగలగడం, 3వది లాస్ట్లో అది క్లోజ్ చేయగలగడం, ఉపసంహారం అన్నమాట. మొదటిది ప్రారంభం. ఉపన్యాసం ప్రారంభించడానికి సీట్లోంచి లేచి కుర్చీలోంచి మైక్ దగ్గరికి వచ్చి నిలబడే లోపల ఈ ప్రేక్షకుల్లోంచి ఏమవుతుంది, రకరకాలుగా వాళ్ళు మాట్లాడుకుంటే ఆ గ్యాప్ని వాళ్ళు చక్కగా ఉపయోగించుకుని టకటకటక ఏదో మాట్లాడడం, శబ్దాలు చేయడం అలా ఉంటుంది. అలాంటి టైంలో మనం లేచి వచ్చిన టైంలో వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే వచ్చేసి వెంటనే మాట్లాడేయకూడదు. ఆ స్టేజ్ మీద ఒక్క నిమిషం గ్యాప్ ఇవ్వాలన్నమాట. అలా ఒక్క నిమిషం గ్యాప్ ఇచ్చి ప్రేక్షకులను చూస్తే వాళ్ళందరూ అప్పటిదాకా మాట్లాడుతున్న వాళ్ళు, అయ్యో ఆయన ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు, లేదా ఆవిడేదో మాట్లాడాలనుకుంటోంది, మనం మాట్లాడుతున్నాం కదా, మనం కాసేపు ఆపిస్తే వాళ్ళు మాట్లాడతారు అని వాళ్ళందరూ అప్పటిదాకా మాట్లాడుకుంటున్న వాళ్ళు ప్రేక్షకులు మాట్లాడడం మానేస్తారు. ప్రేక్షకుల్లో కలకలం ఆగిపోతుంది. అప్పుడు నిశ్శబ్దం ఏర్పడుతుంది. అందరూ స్టేజ్ మీద మాట్లాడుతున్న వాళ్ళకేసే చూస్తారనమాట అందరూ. అప్పుడు చిరునవ్వు నవ్వుతూ ప్రేక్షకులకేసే చిరునవ్వు నవ్వుతో చూసి అప్పుడు ఉపన్యాసాన్ని మొదలుపెట్టాలి. తర్వాత అధ్యక్షుడిని సంబోధిస్తాం కదా, అధ్యక్షుడిని సంబోధించేటప్పుడు తల తిప్పి ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి అధ్యక్షుడి వైపు చూడాలి. వేదిక మీద ఉన్న అందరినీ పేరుగా సంబోధిస్తారు, అంత అవసరం అయితే లేదు. సభను ఉద్దేశించి అని అనొచ్చు. సంబోధించినా కూడా ప్రతి వ్యక్తిని, ఒకవేళ సభలో ఉన్న వాళ్ళందరినీ సంబోధించాడు అనుకో, ప్రతి మనిషికేసి ప్రేక్షకులు మానేసి ఒక్కొక్కళ్ళకేసి ఇటు తిప్పి అటు తిప్పి తల తిప్పి చూడాల్సిన అవసరం కూడా లేదు. ప్రేక్షకులను సంబోధించే ముందు ఒక్క క్షణం ఆగి అప్పుడు ప్రేక్షకుల్ని సంబోధించాలన్నమాట. అంటే ఒక నిమిషం మాట్లాడకుండా ఉండి తర్వాత ప్రేక్షకుల్ని ఆకట్టుకునేటట్టుగా ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడాలన్నమాట. ఇది కంపల్సరిగా ఉపయోగించాల్సినటువంటి ఒక గొప్ప చిట్కా ఇది. ఒక ప్రధానమైనటువంటి అంశం నుంచి మరొక అంశంలోకి వెళ్ళబోయే ముందు ఒక క్షణం ఆగాలి. ఒక విషయం ఇంకో విషయం మాట్లాడే ముందు ఒక నిమిషం ఆగాలి. వేదిక మీద నుంచి ఎవరిని కూడా ఎక్కువగా పొగడ్డం అనేది చేయకూడదు. అలా అతిశయోక్తులు చేసినట్టయితే అందరూ కూడా దాన్ని ఎగతాళి చేస్తారు. అందుకని ఎక్కువగా ఎవరిని పొగడ్డం చేయటం లాంటివి చేయకూడదు. నార్మల్గా అన్నీ మాట్లాడాలి అంతే. ప్రారంభంలో చాలామంది ఇంతమంది పెద్దల ముందు మాట్లాడే అర్హత నాకు ఉందని నేను భావించటం లేదు అని అన్నాడు అనుకోండి, మా సంగతి మాకు తెలుసు అంటూ, నేను కళాకారుని కాను అని ఇతను అన్నాడు అనుకోండి, అది కూడా మాకు తెలుసు అంటూ ప్రేక్షకుల్లోంచి ఎవరో వాగుతూ ఉంటారు. వేదిక మీద ఇంతమంది పెద్దల మధ్య మాట్లాడే అర్హత ఉందని నేను అనుకోవటం లేదు అని ఉపన్యాసం ఇచ్చేటప్పుడు మాట్లాడుతూ ఉంటే అక్కడ ప్రేక్షకుల్లోంచి ఎవడో ఏమంటాడు, ఇప్పుడు మాత్రం నీకేమైనా మాట్లాడే అర్హత ఉందనుకుంటున్నావా అని చెప్పేసి అవతల వాళ్ళు ఎవరో కామెంట్ చేస్తారు. శ్రోతలు కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఆరంభంలోనే హంసపాదు అన్నట్టుగా ఆ మాటలు మనం ఏం చేస్తాయి, ఫస్ట్ బాధ పెడతాయి. దాంతో మనం మాట్లాడే మాటలు మొదట్లోనే ఆగిపోతాయి. అందుకని మరీ ఇలాంటి మాటలన్నీ కూడా ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్తగా చక్కగా మాట్లాడాలి. ఇంకా రెండోది ఏంటంటే విషయ ప్రతిపాదన అనేది ఎలా ఉండాలి, సూటిగా ఉండాలి. నువ్వేం చెప్పదలుచుకున్నావో దాన్ని సూటిగా చెప్పాలి. అది కూడా చక్కగా భాషలో తప్పులు లేకుండా చెప్పగలగాలి. స్వరంలో మనం మాట్లాడే మాటల్లో కొంచెం హెచ్చు తగ్గు, అంటే కొంచెం స్వరాన్ని ఒక్కోసారి పెంచాల్సి వచ్చినప్పుడు పెంచాలి, తగ్గించాల్సి వచ్చినప్పుడు తగ్గించాలి. ఆరోహణ అవరోహణ అంటారు. అంతే తప్ప ఒకే లైన్ గీత గీసినట్టుగా లేదా ఒక ఉరుసుకు పోయేటట్టుగా, అంటే మాట మీద మాట వచ్చేసేటట్టుగా, అంటే ఓవర్లాప్ అయ్యేటట్టుగా మాట్లాడకూడదు. అలా ఉంటే ప్రేక్షకులకు వినడానికి చక్కగా అనిపించదన్నమాట. మన మాటలను స్వరస్థాయిని బట్టి, మనం మాట్లాడేవి ఆ హెచ్చు తగ్గుల్ని బట్టి కూడా ఆ మాట అందం పెరుగుతుంది. అది ఎలా మాట్లాడాలి, ఆ మాట్లాడడం సభలో ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఎలా ఉంది సభావేదిక, ఆ ముందర ఎంతమంది ఉన్నారు, నేను ఎంతవరకు మాట్లాడచ్చు, ఎంత గట్టిగా మాట్లాడచ్చు, ఇలాంటివన్నీ కూడా నిర్ణయించుకోవాలి. అంత గట్టిగానూ కాదు, అలానే మరి స్లోగాను కాకుండా మధ్యమ స్థాయి అనేది బెటర్, ఉత్తమమైంది.
విషయం కష్టమైందైనా కూడా ప్రేక్షకుల్లో కుతూహలాన్ని వాళ్ళలో కలిగించకపోతే, వాళ్ళని ఆకర్షించలేకపోతే అప్పుడు ఏం చేయాలి? మధ్య మధ్యలో ఏవైనా జోక్స్ లాంటివి, చమత్కారాలు లాంటివి చెప్తూ ఉండాలి. పెద్దలు మాట్లాడే సూక్తులు ఉన్నాయి కదా, ఆ సూక్తులనైనా చెప్పాలి. ఉదాహరించావు, నువ్వేదో ఒక సూక్తి చెప్పేస్తే అది రాసినవాడు ఎవడో కూడా నీకు తెలిసి ఉండాలి. లేకపోతే అది ఎవరిదో కూడా తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్టు వాగితే దానికి కూడా విలువ ఉండదన్నమాట. ఎవరు చెప్పారు ఇది అనేది ఒక పేరు బదులు ఇంకొక పేరు చెబితే కూడా కొంతమందికి తెలుస్తుంది కదా. దానివల్ల రసాభాస అయ్యే ప్రమాదం ఉంది. అందరూ వీడు తప్పు చెప్తున్నాడు రా అని చెప్పేసి వాళ్ళు ప్రేక్షకులు రకరకాలుగా మాట్లాడే అవకాశం ఉందన్నమాట. కొందరు ఉపన్యాసం ఇస్తున్న ఉత్కర్ష ఎక్కువగా ఉంటుంది, అంటే వాళ్ళ గొప్పలు చెప్పుకోవడమే ఎక్కువ ఉంటుంది. తన గురించి ఇలా తాను చెప్పుకుంటూ ఉంటే ప్రేక్షకుల్లో చాలామంది ఏం చేస్తారు? తప్పు కొట్టుకుంటున్నాడు రా అన్నట్టుగా నవ్వుతారు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఏ వ్యక్తి గురించి అయినా సరే ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి, కానీ అతిగా పొగుడుతూ మాట్లాడడం అలాంటివి కూడా మంచిది కాదనమాట. మాట్లాడవలసినటువంటి విషయాన్ని ఎంత మాట్లాడాలో అంత సేకరించుకుని తర్వాత దాంట్లో ముఖ్యమైనటువంటివన్నీ కూడా ఒక లిస్టు తయారు చేసుకుని దానికి తగ్గట్టుగా మాట్లాడాలి. ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ మాట్లాడేటప్పుడు 2-3 క్షణాలు ఆగి ప్రేక్షకుల కేసు చూసి మాట్లాడుతుంటే ఏమవుతుంది? ప్రేక్షకుల ఆసక్తి తగ్గిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏం చెప్తాడు వీడు అన్నట్టుగా వాళ్ళలో ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుందనమాట. వక్త మాట్లాడుతున్నప్పుడు ప్రశంసాపూర్వకంగా ఎవరైనా క్లాప్స్ కొట్టారనుకోండి, చప్పట్లు వస్తే ఆ ప్రశంస మీరు చప్పట్లు కొడితే నాకేమిటి, కొట్టకపోతే నాకేటి అన్నట్టుగా పట్టించుకున్నట్టుగా ఉండకూడదు. ఒక్క నిమిషం వాళ్ళు క్లాప్స్ కొడుతున్నప్పుడు, చప్పట్లు కొడుతున్నప్పుడు ఒక నిమిషం ఆగి చప్పట్లకు ఆగిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ప్రేక్షకులను ప్రశంసిస్తూ వాళ్ళ కృతజ్ఞతాపూర్వకంగా చిరునవ్వుతో థ్యాంక్స్ అన్నట్టుగా తల కొంచెం ఊపి అప్పుడు మళ్ళీ మాట్లాడడం చేయాలన్నమాట. అలా చేస్తే వాళ్ళు చేసినటువంటి అప్రిషియేషన్ని మనం కూడా హ్యాపీగా తీసుకున్నట్టు అవుతుంది. తనకు ముందు మాట్లాడిన వారి ఉపన్యాసంలోని కొన్ని అభిప్రాయాలు అది కరెక్ట్ కాదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా చెప్పాల్సిమా అవసరం అనుకుంటేనే వాటిని ఖండిస్తూ మనం దాని గురించి చెప్పాలి, లేకపోతే ఆ టాపిక్ గురించి ఎత్తకూడదు. ఆ వక్త మీద ఈ వక్తకి ఏదో అక్కసుందని అనవసరంగా మాట్లాడితే ఏమంటారు అవతల వాళ్ళు, ఏమనుకుంటారు వినేవాళ్ళు? వాడంటే వీడికి పడదురా, అందుకే వాడి కోపం అంతా ఇలా చెప్తున్నాడు అనే అవకాశం ఉంది. ఎందుకంటే ముందు మాట్లాడినటువంటి ఆ వక్త ఎవరైతే ఉన్నారో, ఉపన్యాసం ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిమానులు కూడా ఉంటారు కదా. వాళ్ళందరూ కూడా శ్రోతల్లో ఉన్నటువంటి వాళ్ళ అభిమానులు, చూసావా ఎలా మాట్లాడుతున్నాడు, మా వాడంటే ఇష్టం లేక ఇలా కామెంట్ చేస్తున్నాడు వీడు అన్నట్టుగా వాళ్ళు గొడవ దిగే అవకాశం ఉందన్నమాట. దానివల్ల సభ రసాభాస అయ్యేటటువంటి అవకాశం ఉంది. మూడోది ఉపసంహారం అంటారు. ఉపసంహారం అంటే క్లోజింగ్ అనమాట. వక్త మాట్లాడుతున్నప్పుడు వినేవాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు కదా, అది ప్రశంసాపూర్వకంగా వస్తున్నటువంటి చప్పట్ల, లేదు చాలేరా కూర్చో అని వాళ్ళను మనల్ని హెచ్చరిస్తూ కొట్టేటటువంటి తప్పట్ల అనేది మనం ముందర తెలుసుకోవాలి. అలా కాకుండా శ్రోతల ప్రతిస్పందనతోటి శ్రోతలు ఇచ్చే రెస్పాన్స్కి మనం సంబంధం లేనట్టుగా మైక్ వదలకుండా అలా కంటిన్యూ చేసుకుంటూ కనుక వక్త మాట్లాడుతూ పోయినట్టయితే వాళ్ళు ఏం చేస్తారు? ఇంకొంచెం గట్టిగా ఎక్కువ కొట్టి చాలే కూర్చో అన్నట్టుగా చేస్తారు శ్రోతలు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? మనసు చిన్నబుచ్చుకుంటుంది, ముఖం చూస్తే బాధగా తయారవుతుంది, నీరసంగా వచ్చి కుర్చీలో కూర్చోవలసి వస్తుందన్నమాట. అందుకని ముందుగానే శ్రోతల యొక్క ప్రతిస్పందన ఎలా ఉంది, అది మనం ఎంకరేజ్ చేసేటట్టుందా డిస్కరేజ్ చేసేటట్టుందా అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకుని దాన్ని బట్టి ఉపన్యాసాన్ని ముగించడం నేర్చుకోవాలి. వక్తలు మాట్లాడుతూ ఉంటే అనేక సార్లు వారి ఉపన్యాసం ముగిసిందనే అపోహ శ్రోతలకు కలుగుతుంది. ఇక కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఉపన్యాసం ఇస్తూ సగంలో ఆపేస్తే ఓహో అయిపోయిందేమోలే అనుకుని ప్రేక్షకులు తప్పట్లు కొడుతుంటే మళ్ళా తర్వాత వీళ్ళు మళ్ళా మొదలు పెడతారు. మళ్ళీ సరే ఆపేశాడు కదా అయిపోయిందేమోలే అనుకుంటే మళ్ళా మొదలు పెడుతూ ఉంటాడు. అలాంటి అభిప్రాయం ప్రేక్షకుల్లో తీసుకురాకూడదు. మళ్ళీ వెంటనే ఇంకొక అంశాన్ని అందుకుని ఇలా సాగతీస్తూ పోతే కూడా ప్రేక్షకులకి నచ్చదనమాట. కొంతమంది ఉంటారు మైక్ దొరికిందే చాలు అన్నట్టుగా మైకాసురుల్లాగా మైకోమానియాగాళ్ళలాగా వాళ్ళు అలా మైక్ వదలకుండా కంటిన్యూ మాట్లాడుతూనే ఉంటారనమాట. ఉపన్యాసం ఇవ్వడానికి మనం లేస్తాం, ఆ లేచినప్పుడు ప్రేక్షకుల్లోంచి మాటలు వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు తెలివైన వ్యక్తి ఏం చేయాలి? శ్రోతలు ఆ స్థాయికి పడిపోకముందరే తన ఉపన్యాసాన్ని ఆపేసేయాలి.
ఉదాహరణలు కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే ఉదాహరణలు ఇవ్వాలి. అలాగే అతిశయోక్తులు, గొప్పలు చెప్పడం, అతిశయోక్తులు మాట్లాడడం ఇలాంటివన్నీ లేకుండా చూసుకోవడం చాలా తెలివైన పని అంటారు. అలాగే ఊత పదాలు. ఊత పదాలు అంటే చూడండి, అలవాట్లు ఉంటాయి కొంతమందికి. కొన్ని ఊత పదాలను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఆ విషయంలో మాట్లాడే వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు ఒకడికి అలవాటు ఉంటుంది ప్రతిదానికి అన్నమాట అని చాలామంది ఆడవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అది వాళ్ళు ఉపన్యాసం ఇచ్చేటప్పుడు కూడా ఆ అన్నమాట అనేది అది కంటిన్యూగా వచ్చేస్తూ ఉంటుంది, వాళ్ళకి తెలుసో తెలియకుండాను. నన్నేమో ఈ సభకు కార్యదర్శి పిలవడానికి వచ్చాడనమాట. అప్పుడు నేను వేరే పనులు ఒత్తిడి వల్ల వెంటనే ఒప్పుకోలేదన్నమాట అంటూ ఇలా మాట్లాడడం మొదలెడతారు. అంటే ఈ అన్నమాట అనేది వాళ్ళకి ఊత పదంగా అస్తమాటు వస్తూ ఉంటుంది. వింటున్నటువంటి వాళ్ళు ఏదో ఒకసారి ఊరుకుంటారు, రెండుసార్లు ఊరుకుంటారు. ఇంకా తర్వాత వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది ప్రేక్షకులకి. ఇంకా వాళ్ళు కూడా వీళ్ళు ఇతర వాళ్ళు ఉపన్యాసకుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇంకా ప్రతి మాటకి వాళ్ళు అన్నమాట అంటూ అవతల వాళ్ళు ఎక్కిరిస్తూ మొదలెడతారు ప్రేక్షకుల్లో. అందరూ నవ్వుతూ ఉంటారు. దానివల్ల కూడా మనకి డిస్టర్బెన్స్ అవుతుంది. మధ్యలోనే ఉపన్యాసం ముగించాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఏం చెప్పాలో మర్చిపోతాం ఒకసారి. ఇంకా మరికొన్ని ఊత పదాలు ఉన్నాయి. ఇన్నింటికి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే అంటారు కొంతమంది. అంచేత అంటారు. అసలు విషయం అని మరికొంతమంది అంటారు. అలాగా ఇలాంటి ఊత పదాలు వాడేటటువంటి అలవాటుని తగ్గించుకోవాలి. ఇంకా నెక్స్ట్ భాష. ప్రసంగం ఎలా ఉండాలి? సరళ వ్యవహారిక భాషలో ఉండాలి. అంటే చాలా తేలిగ్గా అందరికీ అర్థమైన పదాలతోటే మనం మామూలుగా ఎలా మాట్లాడుతున్నామో అలాంటి మాటల్లోనే ఉండాలి. అంతే తప్ప నీకు బాగా భాషా జ్ఞానం వచ్చును కదా అని చెప్పేసి ఆ గొప్పతనాన్ని చూపించుకునేటట్టుగా ఉండకూడదనమాట. గంభీరమైన పదాలను ఉపయోగించేస్తే వినేవాళ్ళందరూ నన్ను మెచ్చేసుకుంటారు అనుకోవడం పొరపాటు. అందరికీ అర్థమయ్యే సులభమైనటువంటి రీతిలోనే మాట్లాడాలి తప్ప పెద్ద పెద్ద గ్రాంధిక పదాలను ఉపయోగించకూడదు. అలాంటి భాషకు కొన్ని సభలు ఉంటాయి, భాషకు సంబంధించినటువంటి కొన్ని సభలు ఉంటాయి. అలాంటి వాటిల్లో ఇలాంటి పదాలను ఉపయోగిస్తే దానికి విలువ ఉంటుందేమో కానీ మామూలుగా జనరల్గా చేసేటటువంటి బహిరంగ సభల్లో ఇలాంటి గొప్ప గొప్ప మాటల్ని, గ్రాంధిక మాటల్ని ఉపయోగించటం అనేది అంత మంచిది కాదు. ఎంత గొప్ప పండితుడైనా వాడికి నాలెడ్జ్ చాలా ఉండొచ్చు, కానీ చాలా అందరికీ అర్థమయ్యేటటువంటి సరళమైనటువంటి భాష, అందరికీ అర్థమయ్యే భాషలోనే అతను ఉపన్యాసం ఇవ్వాలన్నమాట. శ్రోతలు మనం చెప్పే వినాలనే వస్తారు తప్ప మన భాషను గురించి చూసడానికో, మన భాషని తెలుసుకోవడానికో, మన భాష నుంచి వాళ్ళు నేర్చుకోవడానికో సభలకి రారు వాళ్ళు. అందుకని అర్థమయ్యే రీతిలో వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం చక్కగా మాట్లాడాలన్నమాట. ఇంకా కొన్ని మాటల్ని కొత్తగా వేదికనెక్కిన వారు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సుమా. ప్రసంగించడం అని అనాలి. ఈ ప్రసంగించడం అనడానికి కొత్తగా స్టేజ్ ఎక్కిన వాళ్ళు ఏం చేస్తారు, కన్ఫ్యూజ్ అయిపోయి ప్రసవించడం అంటారు. ప్రసవించడానికి చాలా తేడా ఉంది. ప్రసంగించడం అంటే మాట్లాడడం, ప్రసవించడం అంటే డెలివరీ. మరి ఎంత తేడా ఉంది ప్రసవించడానికిను. అందుకని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే పరిణామం, పరిమాణం దగ్గరలోనే ఉంటాయి. పరిణామం, పరిమాణం అనేవి అవి కూడా ఆ సందర్భానికి ఏది వాడాలో అదే వాడాలి తప్ప ఏది పడితే అది వాడకూడదు కంగారులో. అలాగే ఆవిష్కరించడం, బహిష్కరించడం ఇవి కూడా అలాంటి పదాలే. ఇలాంటి పదాలన్నీ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలన్నమాట. ఇంకా సమయం దొరికితే చాలు కొంతమంది ఏం చేస్తారు, అమ్మయ్య మైక్ వచ్చిందన్నట్టుగా ఆ మైక్ పిచ్చోళ్ళు ఉంటారు. వాళ్ళు మైక్ దొరికితే వదిలిపెట్టరు. తర్వాత మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని కూడా ఆలోచించరు వాళ్ళు. అంతే, వాళ్ళకి మాట్లాడే శక్తి ఉంది. కంటిన్యూగా సమయం ఎంతసేపు ఉంది, సందర్భం ఏమిటి అనేది కూడా ఆలోచించకుండా వాళ్ళకి వచ్చినవన్నీ మాట్లాడేస్తూ ఉంటారు. ఏదో ఒక టాపిక్ ఎత్తేయడం, మాట్లాడేయడం చేస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకు? వాళ్ళకి మాట్లాడే శక్తి ఉంది, కానీ సందర్భానికి తగినట్టుగా మాట్లాడే శక్తి అది లేదు. అందుకని ఏదో ఒకటి అలా మాట్లాడేస్తూ ఉంటారు మైకి దొరికితే. అంటే మొత్తం సమయం ఎంతైతే కేటాయించారో ఆ కేటాయించిన సమయంలో సగం సమయం ఇలాంటి వాళ్ళే మింగేస్తారన్నమాట. అలాంటప్పుడు అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అంటారు. నిజంగా గొప్ప గొప్ప వక్తలందరూ, ఉపన్యాసకులందరూ ఏం చేస్తారు, షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడతారు. ఎంతో కొంచెం టైంలో చాలా చక్కగా మాట్లాడి వెళ్తారు వాళ్ళు. అలా మాట్లాడి ఆ వినేటటువంటి శ్రోతలను మెచ్చుకునేటట్టుగా ఉంటాయి వాళ్ళ మాటలు. ఇంకా ఈ క్లోజ్ చేసేటప్పుడు ఈ ఉపసంహారం అనేది
ప్రతిభావంతంగా చేసినటువంటి వక్త శ్రోతల అభిమానాన్ని ఎక్కువగా చూరగొంటాడు. అంటే క్లోజ్ చేసేటప్పుడు ఎంత చక్కగా చెప్పి మాటలు చెప్పి క్లోజ్ చేస్తాడో దాన్ని బట్టి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడం జరుగుతుంది. ప్రసంగం ముగించేసి అయిపోయింది కదా నాకు అమ్మయ్య అన్నట్టుగా గిర్రుని తిరిగి గబగబా వెళ్ళిపోయి గట్టెక్కేస్తాను నేను అన్నట్టుగా టపామని వెళ్ళి కుర్చీలో కూర్చోకూడదు. అక్కడ చిరునవ్వుతో శ్రోతలను చూసి కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకుంటున్నట్టుగా వాళ్ళ కేసు చూస్తూ వెళ్ళి నెమ్మదిగా తన సీట్లో తను కూర్చోవాలన్నమాట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే, కొత్తగా ఫస్ట్ టైం స్టేజీల మీదకి వస్తారు చూసారా, బాగా అలవాటు లేని వాళ్ళు ఎలాగైనా బాగా మంచి స్పీచ్ ఇవ్వాలి అనే కోరికతో ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత తనను తాను ప్రశ్నించుకోవాలి. నేను నా సీట్లోంచి మైకి దగ్గరికి ఎలా వెళ్ళాను, లేదా వేదిక మీద నేను ఎక్కేటప్పుడు ఎలా ఉన్నాను, వేదిక మించి స్టేజ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాను, వేదిక మీద కూర్చున్నప్పుడు నేను ఎలా ప్రవర్తించాను, బిగిసిపోయి కూర్చున్నానా, లేదా హాయిగా రిలాక్స్డ్గా కూర్చున్నానా, మామూలుగా కూర్చున్నానా. తర్వాత మూడోది ఏంటంటే, నా గొంతును మైక్ దగ్గర సరిగ్గా అడ్జస్ట్ చేసుకుని చక్కగా మాట్లాడేటట్టున్నానా, గరగర సౌండ్ వచ్చేటట్టు మాట్లాడానా, లేదా వినిపించకుండా మాట్లాడానా. నాలుగోది ఏంటంటే, శ్రోతల మధ్య వక్త మధ్య ఏర్పడవలసినటువంటి స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించగలుగుతున్నానా. అంటే నేను మాట్లాడుతుంటే అవతలాలు వినాలి అనే భావం కలిగించేటట్టుగా నేను ఉన్నానా, టైంకి నా ఉపన్యాసాన్ని ముగించగలిగానా, లేదా ఇచ్చిన సమయానికంటే ముందరే మానేసానా, కంప్లీట్ చేసేసానా, లేదా ఇంకా ఎక్కువ టైం తీసేసుకున్నానా అని ఇలాంటివన్నీ కూడా తనకు తాను ప్రశ్నలు వేసుకోవాలి. ఇంకా ఉపన్యాసం ఇవ్వడానికి ఆలోచించుకున్న అంశాలన్నింటినీ కూడా చెప్పగలిగానా లేదా అనేది ఆలోచించాలి. చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయాలను చెప్పడం మర్చిపోయానా, అరే అదేంటి, ఎందువల్ల మర్చిపోయాను నేను అని తనకు తానే క్వశ్చన్ వేసుకోవాలన్నమాట. అవతలందరూ నేను మాట్లాడుతున్న సమయంలో పక్కన కూర్చున్న వాళ్ళతో మాట్లాడుతున్నారా, నా మాటలు ఎవరు వినలేదా, అది గమనించాలి. నా ఉపన్యాసం ఇచ్చిన సమయానికి ముందే ముగించి బతుకు జీవుడా అమ్మయ్య అయిపోయిందిరా బాబు, నన్ను మాట్లాడమన్నారు మాట్లాడేసిన అమ్మయ్య అయిపోయిందని వెళ్ళిపోయి గౌబా కుర్చీలో కూర్చుండిపోయానా, లేకపోతే శ్రోతల అసహనానికి గురై నేను మధ్యలోనే ఉపన్యాసం మానేసి నా సీట్ దగ్గరికి వచ్చేసి కూర్చున్నానా. ఇవన్నీ ఇంటికి వచ్చాక తనకి తానే ప్రశ్న వేసుకొని తనకి తానే కరెక్ట్గా జవాబులు తానే గుర్తించాలన్నమాట. ఇలా తాను వేసుకున్న ప్రశ్నలకి సమాధానాలు తానే వెతుక్కుంటే తనలో ఉండే లోపాలు, తను ఏం తప్పులు చేశానో అనేది ఆ మాట్లాడే వ్యక్తికే తెలుస్తాయి. రెండోసారి మళ్ళా వేదిక మీద ఎక్కినప్పుడు తాను చేసినటువంటి తప్పులు మళ్ళా పునరావృత్తి చెందకుండా, మళ్ళీ రిపీట్ అవ్వకుండా చాలా వరకు ట్రై చేయొచ్చు అన్నమాట. ఉపన్యాసం అనేది చాలా గొప్ప కళ. ఉపన్యాసకుడుగా నిలబడాలి అనేది కూడా చాలా గొప్ప విషయం అన్నమాట. మీరు కూడా దీంట్లో చెప్పినటువంటి విషయాలన్నీ గమనించి స్టేజీ ఎక్కినప్పుడు, ఆ సభావేదిక ఎక్కినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనే విషయాలన్నీ కూడా మీరు నేర్చుకుని మీరు పాటించినట్టయితే మీరు కూడా గొప్ప వక్తలు అయ్యేటటువంటి అవకాశం ఉంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. మీ స్నేహితులకు కూడా ఈ వీడియోల గురించి తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ పాఠానికి సంబంధించినటువంటి వ్యాకరణాంశాలు అవన్నీ కూడా తర్వాత వీడియోల్లో చేయడం జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దానివల్ల మిగిలిన వీడియోలు మిస్ కాకుండా మీరు చూడగలుగుతారు. థ్యాంక్ యూ. సెలవు.